హలో బాయ్స్ అండ్ గర్ల్స్, నేను రాజు ఒంటరి పోరాటాన్ని ఈ రోజున మీకు ఒక చిన్న మెసేజ్ గాయస్. ఇది దీన్ని పల్లెటూరుకు వచ్చిన గాయస్. ఇక్కడ యాక్చువల్లీ ఇస్ అ బ్యూటిఫుల్ లొకేషన్, ఇస్ అ బ్యూటిఫుల్ ఊరు. యాక్చువల్లీ వరంగల్ జిల్లా గాయస్. చూడండి కొండలు చూడండి, అబ్బా అబ్బా, ఇస్ అ బ్యూటిఫుల్, ఇస్ అ విలేజ్, ఇట్స్ నైస్. ఇది రైతులు అంటే ఇంత ఘోరంగా కష్టపడతారు గాయస్. ఈ కష్టానికి ఫలితం తగ్గాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు నీకు ధన్యవాదములు. ఖచ్చితంగా వీళ్ళకు నువ్వు సపోర్ట్ ఉండాలి. ఇగో చూడండి కష్టం చూడండి, ఈ దున్ని చేసి ఇగో చూడండి ఒడ్లు. మామ దీంతో ఏం చేస్తారు మామ? నారా ఇది? ఇప్పుడు ఈ నుంచి స్టార్ట్ కష్టాలా మీకు సుఖమే ఉంటుందా? మీకు ధర్మానికి న్యాయం చేసే సీఎం రేవంత్ రెడ్డేనా? గవర్నమెంటే సాయం చేయాలి రేవంత్ రెడ్డి గారు. ఇక చూడండి గాయస్, ఇగో ఇంత ఘోరం కష్టం ఉంటే ఇగో మన తెలంగాణ ఆడపడిచి కూడా ఇగో ఇట్లా కష్టపడతారు. ఇప్పుడు సాయంత్రం మ్యాక్సిమం 5 అవుతుంది. ఇగో 5 కాదు కానీ 4:30 అవుతుంది గాయస్. ఇగో ఇంత ఉంటుంది కష్టాలు. ఇగో ఇది మరి వీళ్ళ సొంత పంటనో మరి గుత్త తీసుకున్నారో మరి ఏందో నాకు తెలియదు. ఇక చూడండి ఇట్లా ఓనర్స్ ఇట్లా కూర్చుంటారు గాయస్. అన్నగారు ఓనర్ అనుకుంటే ఇక్కడ వీళ్ళది కూడా ఉన్నది అనుకుంటా భూమి. ఇగో ఇది బోర్ పోస్తుందా, అది మొత్తం వాళ్ళదే. ఓనర్ అని ఇట్లా బండ్ల మీద కూర్చుంటారు, ఇట్లా పని చేపిస్తారు. అక్కడ పనిచేస్తుళ్ళు, అక్కడ ఎక్కువ పనిచేస్తుళ్ళు, ఇది వీళ్ళది అనుకుంటా గాయస్. ఇక చూడండి అన్నగారు నమస్తే. మరి ఇప్పుడు అన్నగారు ఇప్పుడు మరి జనాభాకి ఏమైనా మెసేజ్ ఇస్తున్నావా? ఇంత కష్టపడతారు అంటే మీరు నాగలి పట్టి దున్ని ఇంత కష్టపడితేనే కదా మేము బుక్కటి బువ్వ తినేది, ఈ ప్రపంచమే బతికేది మీ మీదనే కదా. చిన్న మెసేజ్ ఏమి ఇస్తావు యువకులకు, ఏమి ఇస్తావు? సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తావు చెప్పన్నయ్య? మీ నోటి నుంచి మీ వాక్యాలు వినాలని కోరుకుంటారు ప్రజలు. చెప్పన్నయ్యా, అంటే మీ కష్టం విలువ తెలవాలి కదా సీఎం రేవంత్ రెడ్డి గారికి. ఈ పంట ఎప్పుడు కొత్తరన్న మళ్ళా 2 నెలలు పడుతుంది? 6 నెలల, 7 నెలలు, 8 నెలల, 4 నెలల? 4 నెలల. అక్క చెప్పక్క, ఎక్క ఏమన్నా మాట్లాడక్క. ఎట్లా మరి ఇంత కష్టపడతారు కదా మీరు, దీనికి ఫలితం ఉంటుందా మరి ఉండదా? ఫలితం అంటే రైతులు పంట పెడతాం, ఇప్పుడు ఉన్నంత మళ్ళీ ఒడ్లకు ధర పెట్టారు. ఇప్పుడు ఎంత కష్టపడతానమో అప్పటికి ధర ఉండదు. సీఎం రేవంత్ రెడ్డి గారిని మీరు ఖచ్చితంగా మంచి ధర ఇవ్వమని కోరుకుంటారు మీరు. మరి సార్ గారు నమస్కారం, మీకు ధన్యవాదములు. మరి ఆడపడుచులు నిన్ను గెలిపించుకున్నారు, మిమ్మల్ని చాలా సపోర్ట్ చేసిళ్ళు ఆడపడుచులు. ఇవాళ రేపు మీరు ఆడవాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఆడపడుచులకు నువ్వు ఖచ్చితంగా అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇది ఇంత కష్టపడతారు అన్నగారు. యువకులు మీరు కూడా మీరు గుర్తించాలి, ఇటువంటి వీడియోలు మీరు తీయాలి, పెట్టాలి. ఇక యువకుడు చూడండి, ఇక అబ్బాయికి దాదాపు ఒక 25, 26 లేక 28 ఉండొచ్చు ఏజీ, అంతే. గడ్డం మీసాలు పెంచిండు, ఓకే తప్పులేదు. బ్రో నువ్వు యూత్కి ఏం మెసేజ్ ఇస్తావు బ్రో? యూత్కు అంటే నువ్వు మెసేజ్ అంటే నువ్వు ఒక యంగ్స్టార్ కదా, అంటే నువ్వు మా వయసు కదా. ఆయన మీ డాడీయా ఏమవుతారు మీకు? మీ డాడీయా? అన్నగారు నమస్తే. ఏంది మీ కొడుకు గురించి మీరు ఏం చెప్పబోతున్నారు జనాభాకు మెసేజ్? అంటే యువకుడు కదా, ఆయన వ్యవసాయం చేస్తా అంటే మీకు ఇష్టమా, ఇష్టం లేదా? ఇష్టమే ఉన్నది మీకు. అంటే ఎందుకు ఇష్టం? అందరు ఇప్పుడు హైదరాబాద్ పోయి అందరూ జాబులు వేసుకొని బతాలి కదా. అంటే నీకు వసి కొడుకు కదా, 26, 27, 28 సంవత్సరాలు ఉంటాయి ఈ అబ్బాయికి. అంటే ఇట్లా పల్లెటూరులో ఉండి ఇట్లా నాగలి పట్టి దున్నుకుంటా పని చేస్తుంటే ఆయన గురించి మీరు ఏం చెప్తారు? ఆయన మంచి చేస్తుండా, చెడు చేస్తుండా, మంచి దారిలో నడుస్తుండా, చెడ్డ దారిలో నడుస్తుండా? అంటే ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటంటే మీరు ఏం చెప్తారు ఆయన గురించి? ఆహా, అంటే ఇప్పుడు ఆయన మంచి పని చేస్తుండ మొత్తానికి? మంచి పని చేసుకునే బతాను, 2 ఆడపిల్లలు ఆయన. ఓకే ఓకే. పెళ్ళైందా మీ కొడుకు? సూపర్ సూపర్ సూపర్. పెళ్ళైనా కూడా ఇప్పుడు పల్లెటూరులో ఉండే వ్యవసాయం చేస్తాడు. అంటే హైదరాబాద్కి వచ్చి మీ కొడుకు బతకొచ్చు కదా, ఇక్కడ ఎందుకు పని చేయాలి? ఆయన ఇష్టం. అంటే మీ ఇష్టపరంగా ఉంటాడా, ఆయన ఇష్టంగా ఉంటాడా? ఇష్టంగానే ఉంటాడు. ఎందుకు ఉంటాడో సార్ మీ కొడుకుని అడుగుదాం. ఓకే గైస్, ఇక నేను ఇప్పుడు ఆ అబ్బాయి దగ్గరికి పోతున్నాను నేను. అంటే నేను ఎందుకు ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే ఇంత యంగ్ స్టారు ఎందుకు వ్యవసాయం చేస్తుండు అని ఈరోజు మనకు తెలియాలి ఈ విషయం. ఇగో ఇట్స్ అ బ్యూటిఫుల్ లొకేషన్ గైస్. అంటే యువకుడుకు యంగ్ స్టార్ ఈ అబ్బాయి. అంటే మన డాడీలు చేస్తారు యాక్చువల్ వ్యవసాయము, ఈ అబ్బాయి ఎందుకు చేస్తుండో కనుక్కుంటాం. బ్రో బ్రో దిగొచ్చా బ్రో దీంట్లోకి? చూడండి బ్రో, మరి గట్టిగా మాట్లాడు బ్రో. అంటే నేను దిగుతాను అంటే వద్దంటాను. ఎందుకు వద్దంటాను అంటే ఇక్కడ అబ్బాయి ఏం చేసిందంటే ఇక్కడ వెళ్ళేది అనుకుంటా మనం దిగొచ్చు కదా, వద్దు అంటుండే. ఎందుకంటే ఇక్కడ అది ఏంటిదో
నాకు తెలియదు ఇక్కడ ఏం వేసిండు, ఒడ్లు చల్లుతాడు. బ్రో నువ్వు ఇక్కడ జనాభాకు ఏం మెసేజ్ ఇస్తావు, నీకు ఏమనిపిస్తుంది బ్రో? చెప్పు బ్రో. అంటే ఇప్పుడు నువ్వు ఇట్లా వ్యవసాయానికి బాగా అనిపిస్తుందా, లేకపోతే నీ ఫ్యామిలీ ప్రాబ్లంతో వ్యవసాయం చేస్తున్నావా, నువ్వు ఇష్టంగా చేస్తున్నావా, లేకపోతే జనాభాకు నువ్వు అన్నం బుక్కడి బువ్వ పెట్టాలని వ్యవసాయం చేస్తున్నావా బ్రో? గట్టిగా మాట్లాడాలా బ్రో. మరి దిగమంటే దిగుతాక వద్దు అంటున్నావు బ్రో. నువ్వు గట్టిగా మాట్లాడు బ్రో. ఇక్కడ జనాభాకు ఒక మెసేజ్ ఇస్తున్నావు కాబట్టి మన సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వీడియో పోతుంది. మరి మేము దిగాల బ్రో? ఇక్కడ నువ్వు చల్లలేగా బ్రో ఇక్కడ? చెప్పండి బ్రో, మరి గట్టిగా మాట్లాడండి ఒకసారి. ఇప్పుడు నేను ఏమంటా అంటే బ్రో, ఇప్పుడు నువ్వు నీ చిన్న వయసులో నీకు వ్యవసాయం ఎందుకు చేయాలనిపించింది? చిన్న వయసులో నీకు వ్యవసాయం ఎందుకు చేయాలనిపించింది అంటున్నా. చిన్నపల్లి పనా? అంటే మీ డాడీని చూసి నువ్వు నేర్చుకొని పనికి దిగినవా, లేకపోతే నీ ఓన్గా ఆలోచించినవా? మీ డాడీని చూసి నేర్చుకొని దిగినావు నువ్వు. అంటే చూసిలా గాయస్, అంటే వాళ్ళ డాడీ చిన్నప్పటి వ్యవసాయం చేసిండు, అబ్బాయి కూడా చదువుకున్నాడట. అంటే వాళ్ళ డాడీ ఏమన్నాడంటే, మరి వాళ్ళ డాడీని అడుగుదాం. అంటే అబ్బాయి కొంచెం మీడియా ముందుకు రావాలని సిగ్గుపడతాడు. అంటే వర్క్ ఉన్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఉన్నాడు, మాట్లాడలేకపోతుండు. వాళ్ళ డాడీ దగ్గర మనం తెలుసుకున్నాం. ఇట్లుంటుంది గాయస్. నాకు చాలా నచ్చింది ఈ లొకేషను. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్. ఈ ఊరు కూడా చాలా బాగున్నది. ఈ ఊరు వాతావరణం చూడండి, అన్ని గుట్టలు. మన ముస్లిం, ఇక్కడ వచ్చేసి హిందూ, అదే హిందూ కనిపించింది అక్కడ, ఇక్కడ హిందూ గుడి. ఇక్కడ వచ్చేసి క్రిస్టియన్. ఇక్కడ కులం మతం ఏముండదు బ్రో ఇక్కడ. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడ ఇవన్నీ ఏముండయట మనకు కనుక్కుంటాం. ఇక్కడ అన్నగారు బాబాయ్ గారు ఉన్నారు ఎవరో, వాళ్ళ డాడీ. ఇప్పుడు ఏమంటావు అన్నగారు, ఇక్కడ జనాభాకు ఎందుకైనా మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? అంటే ఇక చూసిలా గాయస్, అంటే వాళ్ళ కొడుకు అక్కడ కష్టం చేస్తుండు. ఈయనకు ఇలా అంటే తండ్రి బాధ చూడలేక, అంటే కొడుకు బాధ చూడలేక తండ్రి కూడా ఇక్కడ వ్యవసాయం చేస్తాడు. అంటే ఇక ఇట్లుంటుంది మరి ప్రేమ, అంటే కొడుకు మీద ప్రేమ. అంటే మన సీఎం రేవంత్ రెడ్డికి ఏమైనా మెసేజ్ ఇస్తారా అన్నగారు? అంటే ఏంటంటే ఇప్పుడు మీరు వరి కోసి మళ్ళీ పంట పెడతారు కదా, అంటే మీకు పెట్టుబడి వస్తుందా, లేకపోతే మీరు లాస్ అవుతారు? మరి రేవంత్ రెడ్డి మొన్ననే ఎక్కిండి కదా సీఎంగా. అంటే సంవత్సరం అవుతుంది అనుకుంటా, మాకు సంవత్సరం 9 నెలలు అవుతుంది అనుకుంటా. ఆయనకు మీరు ఏం చెప్తారు? ఆ సార్కు మీకు దొరకదు ఇప్పుడు, ఆయన మీకు సీఎం కదా మీ గవర్నమెంట్కు, తెలంగాణ రాష్ట్రానికి. ఆయనకు మీరు ఏం చెప్తారు? అంటే మీకు ఇప్పుడు సాయపడతాడు ఏమో. ఇప్పుడు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏమో వేస్తాడు కదా పంటలు పెడితే బ్యాంకులలో. అంటే ఇంతకుముందు కేసీఆర్ ఏం వేసేది కదా పంట పెట్టినప్పుడు, వాళ్ళు 6 నెలలకు ఏమో పెట్టేది కదా. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మరి ఇప్పుడు మీరు చెప్తాను కనుక అర్థమయ్యేది. ఇప్పుడు ఈ వీడియో అక్కడికి పోవచ్చు, చెప్పలేం, మనం చూడలేము, వీడియో వైరల్ కావచ్చు. నేను ఏమంటున్నా అంటే ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి? మీరు లాస్ కావాలా, మీరు బాగుపడాలనే చేస్తాను. అంటే రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు మీరు? అంటే రేవంత్ రెడ్డికి బాగుపడాలని చెప్తాను, మాకు ఏదైనా సాయం చేయాలని చెప్తాను. సార్ గారు నమస్తే. మీరు వీళ్ళకు సాయం చేయాలి. తండ్రి కొడుకు యువకుడు ఈ వయసులో కష్టపడుతాడు. చూసిల్లో ఇగో ఇట్లా కష్టం ఉంటుంది. అక్కగారు కూడా కష్టపడతారు. జర వీళ్ళని ఆలోచించి అన్నగారు మన ఇక్కడ అన్న మీ ఎమ్మెల్యే ఎవరన్నా? అన్నయ్య బ్రో మీ ఎమ్మెల్యే ఎవరు బ్రో? ఇక్కడ వరంగల్ జిల్లా దగ్గర స్టేషన్ కనుపూర్ కడియం సిహారా. సూపర్ అన్నగారు నమస్తే. నీకు వందనాలు అన్న, నీకు లాల్ సలాం అండ్ నీకు నమస్కారం. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ వరంగల్ జిల్లా స్టేషన్ కనుపూర్కి వచ్చినానండి నేను. మనది ఛానల్ అనేది యూట్యూబ్లో పెట్టేస్తున్న వీడియో. యాక్చువల్లీ నువ్వు ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్ చేయాలన్నా, వీళ్ళ పంటకు న్యాయం ఖచ్చితంగా జరగాలి. యువకుడు కష్టపడుతుండన్న, అంటే ఈ అబ్బాయిలు కష్టపడితేనే మనము అన్నం తింటున్నాం. అన్నయ్య ఎమ్మెల్యే అన్న గారు నువ్వు అంటే చాలా ఇష్టం మాకు. కరెన్సీ గారు అన్న నువ్వు చాలా మాకు ఇక్కడ ఏమేమో చేసినావు. ఏమేమంటే ఇక్కడ కనిపించేది ఉన్నదా ఈ స్కూలు మన అన్ననే కట్టించిండు కరెన్సీ గారు. దాని తర్వాత ఇక్కడ ఒక స్కూల్ ఉన్నది, ఇక్కడ గవర్నమెంట్ అన్ననే కట్టించిండు. చాలా ఈ ఊరుకు చాలా చేసిండు ఆడ నేను తెలుసుకున్నా. ఓకే థ్యాంక్ యూ గాయస్. ఇవి మెసేజ్ ఈరోజు. ఇంకా మీకు పార్ట్ 2 మళ్ళీ వస్తా. ఇది గాయస్ బ్రో చాలా ఒకసారి బాయ్ చెప్పు బ్రో. బాయ్ ఇక్కడ బ్రో అన్నగారు ఛానల్కు బాయ్ చెప్పు. బాయ్ చెప్పు చూడండి సకయ్య బాయ్ చెప్పు ఛానల్కు.